రాకుండా ఉండడం గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ పిల్లల హత్యకి సంబంధించి సామాజిక వర్గం డామినేట్ చేస్తుంది. వాళ్ళు ఆ సామాజిక వర్గం వారు కావడం వల్లనే వీళ్ళు వాళ్ళపై ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డారు అని చాలా గట్టిగా వినిపిస్తున్న మాట. నిజమయ్యే అవకాశం ఉందా? అంటే ఇక్కడ కులం అనేది ముందుకొస్తుంది, అది నిజమేనా? నిజానికి రెండు కులాలకు సంబంధించిన వ్యక్తుల మధ్య జరిగినటువంటి అంశం. అయితే అది కులాల సమస్య కాదు, వ్యక్తుల సమస్య. కానీ అయితే ఏమవుతుంది, నేను ముందు ప్రస్తావించినట్టు స్పాంటేనియస్ డెసిషన్స్ లేకపోతే ఈ దురాఘాతానికి బలి అయిపోయిన వ్యక్తిది ఏ కులం, బలి చేసింది ఏ కులం, వాళ్ళకి అధికారులు వాళ్ళకి ఏ సంబంధం, ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. స్పాంటేనియస్ డెసిషన్స్ ఉంది అనుకోండి, అప్పుడు ఏమేం పట్టించుకోరు, యాక్షను రియాక్షను అయిపోతుంది. అప్పుడు బాధితులుగా ఉన్న వాళ్ళు వాళ్ళు మా పైన దాడి చేసిన వాళ్ళు శిక్ష పడింది, మాకు న్యాయం జరిగింది అని వాళ్ళు అనుకుంటారు. భయపడే వాళ్ళు భయపడతారు. ఇప్పుడు ఈ డెసిషన్ సరిగ్గా జరగలేదు అనుకో, మీరు అడిగిన ప్రశ్న వెంటనే ఉత్పన్నం అవుతుంది. అదేంటి, ఎవరైతే దాడికి చేశారో వాళ్ళు ఎందుకు అంత ధైర్యం వచ్చింది, వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే పలానా కాబట్టి, ఎందుకు పలానా కాబట్టి పలానా వాళ్ళకి సంబంధాలు కాబట్టి, ఇట్లా అంటే ఆలస్యం అయ్యేసరికి దీని కారణాలు అనే విశ్లేషణ పేరుతో ఎక్కడికో వెళ్ళిపోతుంది. రెండు బాధితులు కూడా పలానా వాళ్ళు కాబట్టి చేయలేదా అని చర్చకు వస్తుంది. దాని తోడు ఆయా సామాజిక తరగతులకు సంబంధించిన పెద్దలు జోక్యం చేసుకోవడం, అంటే ఆలస్యం అయ్యేసరికి ఏమవుతుందంటే జోక్యాలు పెరుగుతాయి. సహజం కూడా, దీన్ని మనం తప్పట్లేం. ఇప్పుడు ఒక అన్యాయానికి గురైనప్పుడు ఆ అన్యాయానికి గురైన వ్యక్తి పైన సత్వరం న్యాయం జరిగితే లేదా యాక్షన్లోకి వెళ్ళిపోతే బయట వాళ్ళు కానీ పెద్దలు కానీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం రాదు. పెద్దవాళ్ళు బయట వాళ్ళు జోక్యం చేసుకోవడం పెరిగేసరికి రంధ్రాన్వేషణ పెరుగుతుంది. దీని వెనకాల ఏమై ఉండొచ్చు అని, బాధితులుగా మారిపోవడానికి ఏమై ఉండొచ్చు, వాళ్ళు తెగించడానికి ఏమై ఉండొచ్చు, ఇంకా దానికి అంత ఉండదు. అది రెండు కులాలుగా మారిపోవడం అనేది చాలా ప్రమాదకరం. రెండు కులాలు, ఆ రెండు కులాలకు సంబంధించిన వాళ్ళు ఫలానా రాజకీయ పార్టీకి ఆపాదించుకొని వాళ్ళు రెండు అధికార పార్టీకి అధికారంలో ఉన్న వాళ్ళకి సంబంధించి మీరేం చేస్తున్నారు అధికారంలో ఉండి, మీరేం చేస్తున్నారు అధికారంలో ఉండి, ఈ చర్చ అనేది బరస్ట్ అయిపోతా ఉంది. అందువల్ల మీ ప్రశ్న ఉత్పన్నం కాకుండా ఉండాలి అంటే సత్వర న్యాయం జరిగి ఉండాలి. స్పాంటేనియస్ ఇట్లాంటి సున్నితమైన విషయాలు మరింత పాజిటివ్గా వ్యవస్థ రియాక్ట్ అయితే ఈ సమస్య రాదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇది వ్యక్తుల ఇష్యూ దగ్గర నుంచి కులం వరకు వెళ్ళిపోయింది కదా. ఏది ఏవైనా అక్కడ ముగ్గురు పిల్లలు హత్య కావించబడ్డారు. అసలు సామాజిక అన్ని పక్కన పెట్టేస్తాం, ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనేది కూడా పక్కన పెడదాం. ముగ్గురు పిల్లలైతే చనిపోయారుగా. చనిపోయినందుకు గాను, అక్కడ ఒక అఘాయిత్యం జరిగినందుకు గాను వెంటనే గవర్నమెంట్ స్పందించాలి కదా. ఎందుకు స్పందించలేదు? మరి స్పందించకపోవడానికి కారణాలు ఎలా చూడాలి? అదే ఇన్ టైంలో స్పందించకపోవడం కారణాలు ముందుకు వస్తాయి. కారణాలు లేకపోయినా కారణాలు వస్తాయి. చనిపోయిన వ్యక్తికి కారణాలు ఉండవు. ఈ ఎవరైతే అఘాయిత్యానికి పాల్పడ్డాడో వాడేమో ముందే ఊహించుకొని కూడా ఉండడు. అయితే ఇప్పుడు ఘటన పైన రియాక్షన్స్ ఇన్ టైంలో లేకపోతే ఘటన స్వభావం చాలా ప్రమాదకరం. అంటే ఒక రోడ్లో పోతున్న వాళ్ళని వెహికల్లో తీసుకెళ్లి గుద్దిన తీరు, చంపిన తీరు చాలా పాశవికంగా కనిపిస్తూ ఉంది. ఒక ప్రమాదకర పోకళ్ళు, ఒక భయోందోళన కలిగించడం, ఒక బరి తెగింపు అన్నీ కనిపిస్తూ ఉంది ఆ పాల్పడిన వాళ్ళు చూస్తుంటే. దీన్ని కట్ చేయాలి కదా, వాడు ఏ కులమైనా కావచ్చు. దీన్ని కట్ చేస్తుంటే ఈ చర్చ రాదు. కట్ చేయకపోతే ఏమవుతుంది, వాళ్ళకి ఎమ్మెల్యేకి సంబంధం ఏంటి, ఎమ్మెల్యే ఏ కులం, ఎమ్మెల్యే ఏ పార్టీ అన్ని ముందుకు వచ్చేస్తాను. దానితో రాజకీయ పార్టీలు గమ్మున్నాయా? ఎలక్షన్ ముందు చాలా మాట్లాడారు కదా. మాట్లాడినప్పుడు ఏమన్నా వస్తుంది? ఇప్పుడు ఏంటన్నా, ఇప్పుడు మామూలుగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు ఏం మాట్లాడుతున్నారు, మా పెద్ద పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకోవాలి, ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు, మేమే కదా ఈ ప్రభుత్వాన్ని గెలిపించినాము, మా సంఘం మాకు న్యాయం చేయండి. ఈ ప్రశ్నకి ఇంకా సమాధానాలు ఉండవు, ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మాకేం సంబంధం కులంతో అన్నాడనుకో, అదొక సమస్య. కానీ ఎన్నికల్లో అట్లా చెప్పలేదు కదా, ఎలక్షన్ ముందు అట్లా చెప్పలేదు కదా. మీకు జాతీయ భావం, రాష్ట్ర భావం, ప్రాంతీయ భావం ఏమైనా కానీ కులభావం అన్నా ఉండి సస్తే కదా అని ఎన్నికల్లో మాట్లాడారు. ఇప్పుడు మాకు ఉంది కదా, మీకు ఓట్లు వేసాం కదా, మాకు చూపించని వాళ్ళు అంటారు. చనిపోయిన వాళ్ళు కాదు, పెద్దలు. ఇప్పుడు అన్నిటికీ ఆన్సర్ అది. ఏదినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారైనా లేదా ఇంకొకరైనా కులంతో కాకపోయినా బాధ్యతతో స్పందించాలి అంటారు. ఇప్పుడు మన కులమే కావాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రానికి ప్రధాన బాధ్యులుగా ఉన్న వాళ్ళు ఎవరికి అన్యాయం జరిగినా స్పందించాలి కదా. పవిచ్చు చనిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళ తరపున మాట్లాడే వాళ్ళు మన అనుకుంటున్నారు మిమ్మల్ని. మన అనుకున్నప్పుడు
వాళ్ళు అనుకునే మన అనే పద్ధతిలో మీరు జోక్యం చేసుకోకండి. ఒక హ్యుమానిటీ గ్రౌండ్లో, బాధ్యత గ్రౌండ్లో జోక్యం చేసుకోండి అంటారు. చనిపోయింది వాస్తవం, వాళ్ళు కులాన్ని ముందుకు తీసుకొస్తున్నారు, మీరు కులం తీసుకొద్దండి, మనిషిని చూసుకోండి, యాక్షన్లోకి వెళ్ళిపోండి. ఇదన్నా జరిగితే ఈ సమస్య రాకుండా ఉంటుంది. ఇప్పుడు సాక్షాత్తు డిప్యూటీ సీఎంఏ అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, కనీసం ఆయన కూడా నోరు మెదపట్లేదు. ఇప్పుడు అదే కదా చర్చ వస్తుంది. ఇప్పుడు కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు పెద్దలు మాట్లాడేది ఏంటంటే, మిమ్మల్ని చూసే కదా మేము ప్రస్తుత అధికారంలో ఉన్న వాళ్ళకి ఓట్లు వేసినాము. పైపెచ్చు దురదృష్టం, ఆంధ్రప్రదేశ్లో కొన్ని కులాలు కొన్ని పార్టీలకి దగ్గరగా ఉన్నాయి, దాన్ని ఎవరు కాదని లేని సత్యం. రెడ్డి కమ్యూనిటీ ఉంటుంది, వైసీపీతో కొంచెం దగ్గరగా కాంగ్రెస్, గతంలో కాంగ్రెస్, వైసీపీ ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం ఇది మా పార్టీ అనుకుంటారు, కాపు సామాజిక, ఇది వచ్చింది వాతావరణం. దానికి ప్రజలు కారణం, పార్టీలు కూడా దాన్ని పెంచి ప్రేరేపించినాయి. వచ్చినప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు చనిపోయిన 2 కులాలకు సంబంధించిన చనిపోయిన వాళ్ళు ప్లస్ ఈ అఘాయిత్యన పాల్పొన వాళ్ళు ఇద్దరు 2 సామాజిక వర్గాలు అధికారంలో ఉన్న వాళ్ళు దగ్గరగా ఉన్న వాళ్ళని పేరు వస్తున్నప్పుడు మరింత సెన్సిటివ్గా ప్రభుత్వాలు ఆలోచించాలి. సెన్సిటివ్గా ఆలోచించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, నేను ముందు చెప్పాను కదా, చాలా సభలు మాట్లాడు. ప్రస్తుతానికి ఆయన ఏమన్నాడు, మీకు ఏ కులానికి సంబంధించిన అంశంగా నా పార్టీ ఉండదు, నేను సార్వజనుడు. ఆడికే ఓకే, దాంట్లో అట్లా ఉన్నా కూడా మీరు జోక్యం చేసుకోవాలి అంటాను. నాకు ఏ కులంతో పని లేదనే భావనతో ఉన్నా మీరు జోక్యం చేసుకోవాలి. ఎందుకు జోక్యం చేసుకోవాలి? ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ పర్సన్. సరే, అఘాయిత్యం నిజం కదా, దీన్ని ఎవరు తప్పట్టట్లేదు. ఒక యువకుడికి అన్యాయంగా ప్రాణం పోయింది, అదొక వాస్తవం. వారి పట్ల అయితే నిలబడాలి కదా, కులాలతో సంబంధం లేకుండా. చంపబడిన వ్యక్తి ఎవరైతే హత్యలో పాల్గొన్నాడో అతను ఏ కులమైనా కావచ్చు, పనిచేసిన పద్ధతి చాలా దుర్మార్గమైంది కదా, దాన్ని కఠినంగా శిక్షించాలి కదా. ఈ బాధ్యత అయితే పాలకులకు ఉంది, వారు ఏ కులమైనా కానీ. ఇది నెంబర్ 1. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక సందర్భంలో, కులభవనం ఉండానండి, మీరు నాకు పెద్ద దిగ్గుగా ఉందాము అని మనం మాట్లాడాం. అది వాళ్ళు కనెక్ట్ అయినారు. ఆల్రెడీ వాళ్ళకు ఉంది, మీరు అంత పెంచినారు. ఇప్పుడు వాళ్ళు మా వాళ్ళు మమ్మల్ని చంపితే నువ్వేం చేస్తున్నావు అనే చర్చ వాళ్ళు వస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్లోని రియాక్ట్ అయ్యి వాళ్ళ పైన చర్య తీసుకోండి అని చెప్పి స్పందించేస్తుంటే ఈ చర్చ వచ్చి ఉండదు. అందువల్ల ఆలస్యం కావడం వల్ల ఆ ఇంటర్ప్రిటేషన్స్ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మనం రాజకీయాలలో ఈ సామాజిక వర్గాలను విడదీయలేము, ఇది ఖచ్చితం. కుల ప్రాతిపదికనే ఈ సీట్లు కావచ్చు, ఓట్లు కావచ్చు, ఇవన్నీ కూడా విభజించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే ముకుమ్మడిగా అందరూ ఒకటై ఆయన గెలిపించుకున్న పరిస్థితి ఉంది అని కూడా తెలిసిన విషయమే. బట్ ఇప్పుడు కూటమిలో భాగంగా ఉండేసరికి 2 సామాజిక వర్గాలు ఒకే వరలో ఉండాల్సిన పరిస్థితి వచ్చేసరికి ఇలాంటి సంఘటనలు ఏమైనా ఉంటే, ఇంతకుముందు ఇన్సిడెంట్ కూడా నేను దృష్టిలో పెట్టుకునే చెప్తాను, ఇంతకుముందు జరిగిన వేరే సంఘటన విషయంలో కూడా, లైక్ వినుత గారి ఇన్సిడెంట్ కూడా. ఓకే, ఖచ్చితంగా ఇలాంటివి ఏమైనా ఉంటే మీరే తేల్చేసుకోండి, మీరే సద్దుమడిగించేసుకోండి, నా వరకు తీసుకురావద్దు. ఎందుకంటే నోరు ఇప్పారు అని అంటే పక్క నుంచి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆయన గమ్మునుంటున్నారు అనేది చాలా పెద్ద గుసగుసలు వినిపిస్తున్నాయట ఏపీలో. నిజమయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మీరు అన్నట్టు దురదృష్టవశాత్తు ప్రజల్లో ఆ చీలకుంది, కులాలుగా మా పార్టీ వాళ్ళది, మా కులం పార్టీ అనే చీలకుంది. దాన్ని పెంచి మీరు పోషించారు. నాట్ పవన్ కళ్యాణ్ గారు, అన్ని పార్టీలు పోషించాయి. వీళ్ళకు పలానా నియోజకవర్గంలో ఈ కులంకి ఇస్తే బాగుంటుంది, ఆ కులంకి ఇస్తే బాగుంటుంది అని చర్చ మీరు చేశారంటే అది ప్రజల్లో ఉన్న భావాలు పెంచి పోషించిన వాళ్ళే కదా అన్ని పార్టీలు. మరి వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు మాత్రం మా కులాంత సంబంధం లేదంటే కుదరదు. మీరు పెంచి పోషించి వాళ్ళకి మీకు అవసరం కోసం పెంచి పోషించారు. ఇప్పుడు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు నాకేం సంబంధం లేదు కులం అంటే కుదరదు, వాళ్ళు కులంగానే చూస్తారు. 2 తెలుగుదేశం జనసేన మధ్య 2 కులాల మధ్య సమస్య వచ్చినా, లేదా 2 వర్గాల మధ్య సమస్య వచ్చినా, పార్టీల మధ్య సమస్య వచ్చినా ఇన్ టైంలో స్పందించాలి. ఈరోజు శ్రీకాళకు సంబంధించిన ఎవరిది తప్పు ఎవరు ఒబ్బో విచారణ తేలుతుంది, నేను దాని జోలికి వెళ్ళను. కానీ పై నాయకులు స్పందించాల్సిన తీరులో స్పందించారా? ఎందుకంటే కొట్టుకున్న వాళ్ళిద్దరూ అధికార పార్టీ ఉన్నప్పుడు ప్రెషర్ పడుతుంది, మా మాట వినాలండి. అప్పుడేం చేయాలి? పెద్ద నాయకులు జోక్యం చేసుకుని కంట్రోల్ చేయాలి. వాళ్ళు సొంతంగా విచారణ జరిపి యాక్షన్లోకి వెళ్ళిపోవాలి. పార్టీలో ఒక వార్నింగ్ ఇవ్వాలి. శ్రీకాళహస్తిలో కానీ ఇంకో చోట కానీ వార్నింగ్లు ఇచ్చుంటే నేను ఎవరు తప్పు మీరే తేల్చండి, నేను ఎక్స్ తప్పు వై తప్పు అని నేను అన్నాను. బట్ అట్లాంటి ఘటన జరిగినప్పుడు ఇమీడియట్గా స్పందించి ఇంకోసారి వస్తే తాట తీస్తాం, తప్పు ఏడిది ఒప్పు ఏడిది అని తేల్చుంటే ఒకటి తర్వాత జరగకుండా ఉంటుంది, లేనిపోయిన ఇంటర్ప్రిటేషన్ జరగకుండా ఉంటుంది కదా. కానీ ఆ ప్రయత్నం చేయకపోవడం వల్ల ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది. కాబట్టి జనసేన తెలుగుదేశం పార్టీ 2 అధికారంలో ఉన్నారు. 2 కులాల వాళ్ళు మా పార్టీలు మా అధికారంలో అనుకోవచ్చు, దాన్ని పెంచి పోషించింది మనమే. ఇప్పుడు దాన్ని ఆ చర్చ వచ్చినప్పుడు వాళ్ళకి తగిన న్యాయం చేయాలి, తప్పు చేసిన వాళ్ళు తప్పు ఉండాలి. 2 పార్టీల మధ్య సమస్యలను పెద్దలు కూర్చొని ఇది తప్పు ఇది ఒప్పని తేల్చాలి. ఇది తేల్చకపోతే 2 పార్టీల మధ్య ఐక్యత కూడా అది ప్రమాదం అవుతుంది.
సరే, ఇప్పుడు అధికారం కోసము, పదవులు నిలబెట్టుకోవడం కోసము ఇటువంటి మౌనం కనుక వహిస్తే రాబోయే రోజుల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఎక్కువగా ఎవరు నష్టపోతారంటారు? నిస్సందేహంగా స్పందించాల్సిన వాళ్ళు స్పందించకపోతే, స్పందించాల్సిన సమయంలో స్పందించకపోతే ఖచ్చితంగా ఎవరైతే దానివల్ల గణనీయంగా లబ్ధి పొందారో వాళ్ళే మూల్యం చెల్లించుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకు, ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి మావాడు అనుకున్నారు అనుకోండి, వాళ్ళకి న్యాయం జరగాల్సినప్పుడు జరగలేదు అనుకోండి, వచ్చినప్పుడు కొట్టేస్తారు, సమయం చూపించి కొట్టేస్తారు. ఇంక వాళ్ళు అంటే అట్లే ఉంటుంది, అన్ని పార్టీలకు అదే ఉంటుంది. మనం మావాడు అని పెంచి వాడికి అవసరం వచ్చినప్పుడు, నీకు అవసరం వచ్చినప్పుడు మీరందరూ మావాడు, వాడికి అవసరం వచ్చినప్పుడు మాత్రం నేను మావాడు కాదు, నేను విశ్వమానవుడిని అని చెప్పినారు అనుకోండి, ఇవుడు మిగలడు. అంటే ఫస్ట్ నుంచి విశ్వమానవుడుగా ఉంటే విశ్వం అంతా నీతో ఉంటుంది. నీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం పలానా వాళ్ళు మావాళ్ళు అని చెప్పి అవసరం తీరిపోయిన తర్వాత నేను విశ్వమానవుడు, నేను ఎవడు పట్టించుకుంటే మిమ్మల్ని ఎవడు పట్టించుకోడు. కాబట్టి విశ్వమానవుడుగా కంటిన్యూగా ఉండాలి. నీకు అవసరం వచ్చినప్పుడు ఒకసారి అవసరం అనుకో. కాబట్టి ఇప్పుడు మీకు ఎలా అవసరం వచ్చినప్పుడు మనకు కనీసం కులభావన ఉండాలి, మనోడన్న భావన ఉండాలని చెప్పేసి తీరా పవర్లోకి వచ్చిన తర్వాత నేను విశ్వమానవుడు అనేహారు అనుకోండి, ఎవరు మిగలరు. కాబట్టి ఎవరైతే బాధ్యత తీసుకోవాలో వాళ్ళు బాధ్యత తీసుకోకపోతే మాత్రం దాని మూల్యాన్ని కూడా వాళ్ళే చెల్లించుకోవాలి.